అలానే గురువుగారు మీరు ఇందాక చెప్పారు మాకు ఉసిరికాయ దీపము మరియు నిమ్మకాయ దీపం అని చెప్పేసని. మీరు ఇక్కడ నిమ్మకాయ అన్నారు కాబట్టి ఒక సందేహం వచ్చింది. చాలామంది మనం బయటికి వెళ్ళేటప్పుడు గానీ, లేదంటే టెంపుల్స్‌కి వెళ్ళేటప్పుడు కానీ, టెంపుల్‌కి వెళ్ళి వచ్చిన తర్వాత అయినా గానీ, ఒకవేళ దిష్టి ప్రభావం దాని గురించి అయినా గానీ, నిమ్మకాయ అనేది చాలా ముఖ్యం అనేసని అంటారు. అసలు నిమ్మకాయ యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్నది ఒకసారి తెలియచేయరా? మీకు వెళ్తున్న దారిలో ఒక నిమ్మకాయ ఎవరైనా ఉత్తగా ఇట్లా పడేసినా కూడా మీరు దూరం నుంచి వెళ్తారు. అవును. దాని దరిదాపు కూడా వెళ్ళరు. దాంట్లో ఉన్నవంటి రజోగుణం అది. నిమ్మకాయని మనము ఎక్కువ శాతం మిరపకాయలు అవి ఇవి కట్టి కూడాను షాప్స్కి ఇంటికి అంతా కూడా వేలాడిస్తూ ఉంటుంటారు. ఏమ్మా ఇంటి గుమ్మాని ముందు కూడా వేలాడిస్తూ ఉంటారు. నిమ్మకాయలో పులుపులో ఉండటం వల్ల ఏమవుతుందంటే అది నెగిటివ్ ఎనర్జీస్ని అబ్జర్వ్ చేసేటువంటి ఒక శక్తి దానికి ఉంటుంది. ఓకే. నెగిటివ్ ఎనర్జీస్. ఆ నెగిటివ్ ఎనర్జీస్ని అబ్జర్వ్ చేసేటువంటి ఒక శక్తి దాంట్లో ఉంటుంది కాబట్టి కేరళ సాంప్రదాయం ప్రకారంగా దాంట్లో అద్భుతమైనటువంటి ఒక ప్రదాతం రావుకాల దీపం అని పెడతారు. రావుకాల దీపం ఎప్పుడు పెడతారు? మంగళవారము, శుక్రవారము, ఆదివారంన విశేషంగా దాన్ని ఒక దుప్పలాగా చేసి నువ్వులు ఉన్న పెట్టి ఆ అమ్మవారికి శ్రీచక్రముతో ముగ్గు వేసి చక్కగా ఆ అమ్మవారికి నిమ్మకాయ దీపారాధన చేస్తారు. ఈ నిమ్మకాయ దీపారాధన చేయటం వల్ల అద్భుతమైనటువంటి ఒక యోగం, అద్భుతమైనటువంటి ఒక విశేషమైనటువంటి ఇది. తర్వాత నిమ్మకాయలు దిష్టి తీయటం క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. అమావాస్య పౌర్ణమి రోజున ఇంట్లో పిల్లలు కానీ చిన్నపిల్లలు కానీ బాల అరిష్ట దోషం ఉన్న వాళ్ళకి కానీ నిమ్మకాయతో దిష్టి తీసిపోతుంది. దిష్టి మంత్రాలు కూడా ఉంటాయి. అవి కూడా కొన్ని విశేషంగా సమయంలో చేస్తే అవి కూడా పోతాయి. ప్రత్యేకంగా నిమ్మకాయతోనే పోతుందా గురుగారు అంటే దాంట్లో కొన్ని 3 రకాలైనటువంటి పదార్థాలు పెట్టుకోవాలి. నల్ల మిరియాలు, తెల్ల మిరియాలు, నిమ్మకాయ, ఎండి మిరపకాయలు, ఇవి 4 పదార్థాలు కూడా చేతిలో పెట్టుకొని మీరు చక్కగా మీరు క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్గా తిప్పేసుకొని మీరు ఏం చేయాలంటే ఒక డస్ట్బిన్లో వేసేసి తర్వాత పడేయండి. ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా నువ్వు రోడ్డు మీద వేయటము, మరి ఇంకెక్కడైనా కూడా వేసి వాళ్ళని ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు. మన చెట్లు ఉన్నాయనుకో చెట్లలో వేసేసాయని ఇబ్బంది లేదు. కాబట్టి దిష్టి తీయటం వల్ల ఏమవుతుందంటే మనిషి రిలాక్స్ అవుతారు. కానీ దిష్టి పని చేస్తుంది, 100% చేస్తుంది. ఎందుకంటే మనం నలుగురిలో తిరుగుతూ వస్తూ ఉంటాం కాబట్టి ఎవరు ఎలా ఉంటారో తెలియదు కాబట్టి ఇది చేయటం వల్ల అద్భుత ఫలితం రావడం అని జరుగుతాయి. ఓకే గురువుగారు.